మనం బేసిక్స్ మర్చిపోతే మనకేం అర్థం కాదు. సో, క్యూబ్ షెడ్యూలర్ అనేది అది కొన్ని కాలిక్యులేషన్స్ చేసి ఈ పాడ్ ఈ వర్కర్ 2లో ఉంటేనే బాగుంటుంది. ఈ పాడ్ వర్కర్ 2లో ఉంటేనే బాగుంటది. ఈ పాడ్ వర్కర్ 1లో ఉంటేనే బాగుంటదని అదొక కాలిక్యులేషన్ చేసి చెప్తుంది. మనం క్యూబ్ షెడ్యూలర్ ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు మీకు ఇంకా ఇన్ డెప్త్‌గా చెప్తాను. అది ఎలా కాలిక్యులేట్ చేస్తుంది. ఒకవేళ మన ఓన్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాడ్ అనేది కంపల్సరీగా నాకు వర్కర్ 1లోనే క్రియేట్ అవ్వాలి అంటే కూడా అలా కూడా చేయొచ్చు మనం. ఓకేనా? సో, అవి కూడా మనం డిస్కస్ చేస్తాం ఫస్ట్. ఇప్పుడు మనం ఏం చేస్తాం వర్కర్ 2లోకి అయితే ఎంటర్ అవుదాం. సో, వర్కర్ 2 ఒక యాక్సెస్ అయితే తీసుకుందాం. సో, వర్కర్ 2 sudo -i పాస్వర్డ్. సో, మనం రన్ టైమ్ ఏం యూజ్ చేస్తున్నాం? డాకర్ అనే రన్ టైమ్ మనం యూజ్ చేయడం లేదు కుబర్నెటిస్‌లో. ఏ రన్ టైమ్ యూజ్ చేస్తున్నాం మనము? క్రయో. క్రయో ఉన్నప్పుడు మనకి ఒక కమాండ్ దానికంటూ ఒక యుటిలిటీ ఉంటది. CRI-CTL అని. CRI-CTL. ఓకే. CRI-CTL PS అనే కమాండ్ రన్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇక్కడ చూడండి. మీకు ఇంకొంచెం డిక్రీజ్ చేసి చూపిస్తాను సైజ్. ఇంకొంచెం తగ్గించాలి. ఆ! ఇప్పుడు చూడండి. ఇప్పుడు క్లారిటీగా ఉంటది మనకి. మనం cryo-CTL స్పేస్ PS అనే కమాండ్ ఇస్తే ఆటోమేటిక్‌గా ఇక్కడ ఏమైపోయింది? ప్రైమ్ సి. మనకి ఇక్కడ ఏం చూపిస్తుంది? మాస్టర్‌లో ఏం చూపిస్తుంది? ప్రైమ్. పాడ్ నేమ్ ఏంటి? ప్రైమ్ డాట్ హైఫన్ సంథింగ్. కానీ ఆ ర్యాపర్ ఏదైతే ఇక్కడ మనం ర్యాపర్ అని డిస్కస్ చేసామో ఈ ర్యాపర్ పేరేంటి? ప్రైమ్ డాట్ సంథింగ్. ఆ ర్యాపర్ లోపల ఉన్న కంటైనర్ నేమ్ ఏంటి? ప్రైమ్ సి. ప్రైమ్ సి అనేది ఎందుకు తీసుకుంది? నేను నా యామిల్ ఫైల్‌లో ఇచ్చాను కాబట్టి. సో, ఇక్కడ చూస్తే మనం ఏమిచ్చాం కంటైనర్‌లో కంటైనర్ ఒక నేమ్ ఏమిచ్చాం? ప్రైమ్ సి అని ఇచ్చాం. సో, అందుకే ఇక్కడ కంటైనర్ ప్రైమ్ సి. ఈ ప్రైమ్ సి అనేది ర్యాప్ అయింది ఒక పాడ్‌తో. ఆ పాడ్ నేమ్ ఏంటి? ప్రైమ్ హైఫన్ సంథింగ్. ఓకేనా? ఇక్కడ రాండమ్ జంక్ డేటా ఏదైతే కనిపిస్తుందో ప్రైమ్ హైఫన్ సంథింగ్ అనేసి ఆ ప్రైమ్ లోపల నా కంటైనర్ అనేది అసోసియేట్ అయ్యి ఉంది ర్యాపర్ లాగా. ఫైన్. kubectl గెట్ పాడ్. ఇప్పుడు నాకు నా ప్రైమ్ అనేదైతే ఉంది. ఓకేనా? రైట్. ఇప్పుడు నేనేం చేస్తాను? ఆల్రెడీ నేను ఇక్కడ ఇంకొక మాస్టర్‌ని అయితే యాక్సెస్ తీసుకున్నాను. దీన్ని నేను సైడ్ బై సైడ్ చేసుకుంటాను. మీకు కొన్ని ప్రూఫ్ చూపించాలి కాబట్టి. రైట్. ఇప్పుడు నేనేం చేస్తాను ఇక్కడ వాచ్ కొంచెం సైజ్ తగ్గిస్తాను. వాచ్ kubectl గెట్ పాడ్. ఎంటర్. సో, యాస్ ఆఫ్ నౌ నాకు నా 3 పాడ్స్ అనేవి రన్నింగ్‌లో ఉన్నాయి. మనం ఏం చేద్దాం